నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అనర్హత అంశంపై స్పీకర్ ఇచ్చిన నోటీసుల మేరకు 4 ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నెల రోజుల గడువు కావాలని కోరిన స్పీకర్ అనుమతించలేదని, అందుకే కలవడానికి వచ్చినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఈ హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే తనపై క్రాస్ ఓటింగ్ ఆరోపణలు చేస్తున్నారని, వాటికి ఏవైనా ఆధారాలు చూపించగలరా అంటూ ప్రశ్నించారు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. అసలు ఇంతకీ ఈ అనర్హతపై విచారణపై హఠాత్తుగా ఇంత హడావుడి ఎందుకు మొదలైంది? గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన 3 ఏళ్లకు రాజీనామాను ఆమోదించడం వెనుక మతలబేంటి? టీడీపీ నుంచి బయటకు వచ్చిన వారి పట్ల కూడా ఇదే తరహా వ్యవహారం ఉంటుందా అన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? ఇలాంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారు, వారితో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వైసీపీ ప్రతినిధి సైతం జాయిన్ అవుతారు. అందరికీ వెల్కమ్ అండి. మొదట మనం టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్లా సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ బాబు గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. రైట్, ఈరోజు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ పిలిచి వాళ్ళ వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ మరొక వైపు మా వివరణ ఎందుకు తీసుకున్నారు, కొన్ని మాసాల తర్వాత ఇంతకాలం పెండింగ్లో పెట్టి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ వివరణ తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, టీడీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది సార్? నరేష్ గారు, మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకి నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలపడుతోంది, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనే సాకుతో వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు నోటీసులు పంపించారు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కొండవెల్లి శ్రీదేవి గారికి. వాళ్ళు, శ్రీదేవి గారు అనారోగ్యంతో ఉన్నారు. మిగతా ముగ్గురు ఈరోజు అటెండ్ అయ్యి వాళ్ళ వెర్షన్ వినిపించి సమయం కావాలని అడిగారు. అట్లానే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు 2021లో ఫిబ్రవరి 12వ తారీఖున రాజీనామా చేశారు. ఆయన ఏ కారణం చేశారంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వారి ఉద్యమానికి బాసటగా నిలవడానికి ఆ రోజున గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేయడం జరిగింది. ఇది జరిగిన దాదాపు ఫిబ్రవరి వస్తే 3 ఏళ్ళు పూర్తయిపోతాయి. ఇప్పుడు ఆదరాబాదరాగా 5 రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని గారు రాజీనామాను ఆమోదించారు. అది స్పీకర్ ఫార్మాట్ లో ఉన్న రాజీనామా. ఆ రోజున గంటా శ్రీనివాసరావు గారిని పిలిచి మాట్లాడారు తమ్మినేని గారు. అప్పట్లోనే ఆ రాజీనామాని ఆమోదించి ఉంటే వారి నిబద్ధతను మనం గౌరవించి ఉండేవాళ్ళం. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఓటమి భయంతో, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజల్లో తిరస్కారం చూస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగినటువంటి గ్రాడ్యుయేట్ శాసన మండలి ఎన్నికల్లో గాని, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని వైసీపీకి చావు తప్పు కన్నులొట్టపోయిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ రాజ్యసభ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి వస్తుందేమో అని భయంతో ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోతే ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యని తగ్గించడం కోసమే ఉద్దేశపూర్వకంగా స్పీకర్ గారు గంటా గారు రాజీనామాను ఆమోదించారని మేము భావిస్తున్నాం. దాని మీద మా గంటా శ్రీనివాసరావు గారు న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆయన రాజీనామాను ఆమోదించారని. అదే విధంగా మరి తెలుగుదేశం పార్టీలో కూడా 4 రెబల్ ఎమ్మెల్యేలు, కర్ణం బలరాం గారు కానీ, లేకపోతే వల్లభనేని వంశీ గారు కానీ, మద్దాల గిరి గారు కానీ, వాజ్పేయి గణేష్ కుమార్ గారు కానీ 4 రెబల్ ఎంపీలు ఇక్కడ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ ఫిరాయింపుల చట్టాలను ఉల్లంఘించి ఉన్నారు. నిజంగా స్పీకర్ గారికి నిబద్ధత ఉండుంటే వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ విషయంలో కూడా నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. అప్పుడు స్పీకర్ గారు ఆ స్థానానికి ఒక గౌరవం ఉండేది. ఈ రోజు కేవలం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల మీదే చర్యలు తీసుకునే ప్రక్రియకి ఆయన శ్రీకారం చుట్టడం వల్ల ఆయన పట్ల గౌరవం సన్నగిల్లుతోంది.
వైసీపీలో ఈ రోజు ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. చివరికి టిక్కెట్లు ఖరారైన వాళ్ళు కూడా నీ టిక్కెట్లు నాకు వద్దు ముర్రు, నీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేయలేమని చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఓటమి భయంతో, రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇప్పటి నుంచి ఇటువంటి చర్యలకి అధికార పక్షం దిగుతుందని మేము స్పష్టంగా భావిస్తున్నాం. రైట్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు. శివపార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయటం సర్వసాధారణమే. కానీ ఎన్నికల ముందు స్పీకరు పిలిచి చర్యలకు ఉపక్రమించడాన్ని వైసీపీ ఎలా చూస్తుంది, జనసేన ఎలా చూస్తుందండి? ఎన్నికల ముందు చేసే స్టంట్ లాగే అనిపిస్తుందండి. వాళ్ళు ఏదో అనర్హత వేటు వేయాలంటే ఎప్పటి నుంచో RRR గారు ఉన్నారు, రఘురామకృష్ణ ఎంపీ గారు. ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద రచ్చబండ పెట్టి ఉతుకుతా ఆరేస్తా ఉన్నారు. మరి ఆయన మీద కూడా ఎలాంటి చర్యలు లేవు. సో ఇందాక సోదరులు సతీష్ బాబు గారు చెప్పినట్టు టీడీపీ నుంచి వెళ్ళి రెబల్స్ గా ఉన్న వాళ్ళని కూడా ఇప్పటి వరకు ఎలాంటి వల్లభనేని వంశీ గారు కానీ, మద్దాలగిరి గారు కానీ వీళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా. అంటే వాళ్ళకి ఫేవర్ గా ఉన్న వాళ్ళ మీద ఏమో తీసుకోకుండా ఉంటాం, వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు అన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది పక్షపాత ధోరణి, ఏకపక్ష ధోరణి, నియంత్రిత ధోరణి చూసిస్తున్నట్లుగా ఉందన్నమాట. రాజుకి ఎదురెళ్తే ఏమవుతుంది అన్నట్టు. అదేదో ముందే వెళ్ళినప్పుడే తీసేస్తే అయిపోయేది కదా. అప్పుడు ఎవరికి ఏ అనుమానాలు ఉండవు. వాళ్ళ మీద తిరుగుబాటు బావట ఎగరేసినప్పుడే వద్దుకోండి మా పార్టీలోంచి సస్పెండ్ చేశాము, సస్పెన్షన్ అయితే చేశారులే కానీ అసలు అనర్హత వేటు వేసే ఇది ఎమ్మెల్యేలుగా వీళ్ళు అర్హులు కాదు అనేదాన్ని అప్పుడే చర్యలు తీసుకున్నట్టయితే అయిపోయేది కదా. స్పీకర్ ఉన్నారు, అంతా యంత్రాంగం ఉంది కదా, మనకి చట్టబద్ధంగా కూడా చేయగలిగా మనకు సిస్టమేటిక్ వే ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు సైలెంట్ గా ఇప్పుడే ఎందుకు ఇది చేస్తున్నారు అనడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. సోదరులు చెప్పినట్టు రాజ్యసభ సభ్యుల్ని, అర్హులైన ఎమ్మెల్యేలను తగ్గించడమే ధ్యేయంగా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసే దానిలో భాగంగానే ఈ చర్యలు ఉన్నాయని మనం అనుకోవాలి. ఎందుకంటే వైసీపీ ఎప్పుడు ఏకపక్షంగా, ఇందులో అసలు నో డౌట్ అబౌట్ ఇట్ కదా. వాళ్ళంతా మన వైసీపీ అంతా ఒకవే ఉంటది, ప్రపంచం అంతా ఒకవే ఉంటది. వాళ్ళ విధానమే ఒక స్థాయిలో ఉంటది. చూస్తానే ఉన్నాంగా, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏ పాట పాడినా అది అద్భుతమైన రాగం, ఎదుటి వాళ్ళు ఏది తీసినా అది చండాలం. అది అందరికి తెలిసిన విషయమే కదా. సో వాళ్ళకు ఒక న్యాయం ఉంటది. సపరేట్ గా రాజ్యాంగం వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. సో మిగతా వాళ్ళకి భారత రాజ్యాంగం నడవాలని కూడా అనుకోరు. వాళ్ళు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమే నడవాలనే ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు. రైట్. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మొదట మనం బీజేపీ అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు నమస్తే అండి. సార్ మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా? నరేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఇప్పుడు కేవలం వైసీపీ రెబల్స్ను స్పీకర్ గారు పిలిచారు తప్ప టీడీపీ రెబల్స్ను పిలవలేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఇదంతా ఓకే సార్, రాజకీయ ఎత్తుగడలో భాగమే, కానీ ప్రజలు గమనిస్తారు కదా, ఏంటి సార్ మరి? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్తే అండి. ఇక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా దేశంలో కానీ పనులు ఏమన్నా జరగాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే రాజ్యాంగబద్ధంగా తీసుకోవాలండి. ఆ రెండు కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ఇప్పుడు టీడీపీలో కొంతమంది రెబల్స్ ఉన్నారు, వైసీపీలో కొంతమంది రెబల్స్ ఉన్నారు. డెసిషన్ తీసుకుంటే అందరి మీద తీసుకోవాలి, ఆ పిలిస్తే అందరినీ పిలవాలండి. రూల్ అంటే రూల్ ఈజ్ ఫర్ ఆల్. అవును, నీకో రూల్ నాకో రూల్ ఎలా ఉంటుందండి? ఇద్దరు కూడా ఒకేసారి ఎన్నికైనప్పుడు ఒకే కేటగిరీలో నడిచే ఎమ్మెల్యేలు అందరికీ. అన్నిటికన్నా ముందు ఇందాక సోదరు చెప్పినట్టు ఇప్పుడు కాదండి, 4.5 ఏళ్ల నుంచి తక్కువ కొడుతున్నారు RRR గారు. ఆయన మీద మీరు ఏమన్నా తీసుకోగలిగారా అంటే? ఆయన మీద అవసరం లేదు, ఆయన ఈవేళ ఓటింగ్ పనికిరారు అంటే ఆయన వల్ల ఏమీ పెద్ద నష్టం లేదనే దాని మీద ఆయన పక్కన పెట్టారు. అంతకుముందు ఏదో కక్ష సాధింపు చర్యలు పోలీస్ స్టేషన్ లో పెట్టి చేశారు, అది వేరే టాపిక్ అనుకోండి, దాన్ని పక్కకు తీద్దాం. ఈ ఓటింగ్ అనే ఇష్యూ ఈవేళ కాదు, లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వీరికి వచ్చింది. మరి గంటా గారు లాంటి ఆయన మా ఎమ్మెల్యే కాకపోయినా నేను ఇది పార్టీ లైన్ తీసుకోవట్లేదు, ఆ ఎమ్మెల్యేకి
ఆ రోజు ఎందుకు తీసుకోలేదు, ఈ రోజు ఎందుకు తీసుకుంటున్నారు అనే పాయింట్ మీద మాత్రమే అడుగుతున్నానండి. ఆ డెసిషన్ ఏదో ఆ రోజే తీసుకోవాల్సింది కదా, అంటే ఆ రోజు పని దాటిపోయింది, వదిలేసాం. మళ్ళీ ఇప్పుడు అదే అవసరం వస్తుంది, మనం ఎన్నికల్లో గెలవాలి కాబట్టి ఆయన తీసేయాలనే అభిప్రాయం మీద వైఎస్ఆర్సీపీ వెళ్తున్నట్టు కనిపిస్తుందండి. అసలే ఈ తిరుగుబాటు అనేది ఎప్పుడు కూడా అణిచివేతకు గురి చేసిన నాడు విపరీతమైన తొక్కుడు తొక్కి 4.5 ఏళ్లకి నుంచి తొక్కుతుంటే ఈవేళ అణిచివేత నుంచి తిరుగుబాటు అనేది వచ్చింది. ఈ తిరుగుబాటు సొంత ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే వాళ్ళ సొంతమేం కాదండి, వాళ్ళ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళకి ప్రజల ఫీడ్బ్యాక్ ఉంది, ఏం జరగబోతుందో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఉండొచ్చు. వాళ్ళ నియోజకవర్గాల ఒత్తిడి, కొంతమంది ధైర్యం ఉంటది, కొంతమంది ధైర్యం తక్కువ శాతం ఉంటది, కొంతమందికి అసలు ధైర్యం లేకపోవచ్చు. ఆ ధైర్యం ఎక్కువ ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు, ధైర్యం తక్కువ శాతం ఉన్న వాళ్ళు కూడా రకరకాల చోట్ల, నిన్న సురేష్ గారు కూడా వాళ్ళ నియోజకవర్గ ఆదిమూలపు సురేష్ గారు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాటి మీద గళం విప్పుతున్నారు, చాలా చోట్ల ఇలా గళం విప్పుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒకటి బయటకు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రజలకు ఈ 4.5 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, ప్రజలు తిరగబడతారు అనే దాన్ని చాలా సుస్పష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు స్కాటర్డ్ గా ఉన్నారు, గజిబిజి గందరగోళంలో పార్టీ ఉంది. ఎంత త్వరగా ఎలక్షన్స్ జరిగితే అంత త్వరగా కూడా వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపే పనిలో పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, రైట్. మనతో పాటు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. శేఖర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయాలా సార్? శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏంటి అంటే ఇప్పుడు స్పీకరు పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు, అందరికీ ఒకే రకంగా ఉండాలి, కానీ వైసీపీ రెబల్స్ను పిలిచారు ఈరోజు, కానీ టీడీపీ రెబల్స్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కనీసం వివరణ కూడా కోరట్లేదు. ఎన్నికల ముందు ఇట్లా చేయటము అంతిమంగా వైసీపీకే నష్టం కదా, ఏం చెప్తారు సార్? వినండి ఒక మాట. టీడీపీ వాళ్ళు అలాగే జనసేన వాళ్ళు ముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది, ఓన్లీ వైసీపీ వాళ్ళ మీద మాత్రమే అనర్హత వేటు వేస్తుంది, టీడీపీ వాళ్ళని అసలు పట్టించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. నిజంగా వాళ్ళకి ఈ మాట అడిగే హక్కు చిత్తశుద్ధి రెండు లేవండి. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్టు కొనేసి వాళ్ళల్లో 4గురికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా మా పార్టీ అధిష్టానం ఆ రోజు వాళ్ళ మీద అనర్హత వేటు గురి చేయాలి, పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకురావాలి అంటే నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ సేవలు ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు అపహాస్యం చేసిన వీళ్ళకి ఈ రోజు దీని గురించి మాట్లాడే హక్కు లేదు. అది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మొన్నటి శాసనసభ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎమ్మెల్యేలకు 4 కూడా టీడీపీ వైపు వెళ్ళడానికి, టీడీపీకి ఓటేయడానికి రీజన్స్ ఏంటంటే, మా పార్టీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్లు ఇవ్వడం జరగదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడంతో వాళ్ళు టీడీపీలో టికెట్ వస్తుందేమో అని చెప్పి కొందరు, అలాగే టీడీపీ ఇచ్చే సొమ్ము కాసపడి కొందరు, వీళ్ళు ఖచ్చితంగా ఎందుకండి ఉదయగిరికి చెందినటువంటి మా ఎమ్మెల్యే, మా సొంత నియోజకవర్గం ఉదయగిరికి చెందినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు 10 కోట్ల డబ్బులు తీసుకొని అమ్ముడైపోయినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు టీడీపీ పార్టీకి ఆ ఎన్నికల్లో ఓటేయడం తోటి మేము మా పార్టీ అధిష్టానం ఏమైంది ఉందో అది ఖచ్చితంగా అనర్హత వీటికి సస్పెన్షన్ గురి చేసి వీళ్ళు అనర్హత వెయ్యాలి అని చెప్పి స్పీకర్ ను కోరడంతో స్పీకర్ గారు వాళ్ళని పిలవడం జరిగింది. అదే స్థాయిలో టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని అనర్హతకు గురి చేయండి అని చెప్పి స్పీకర్ గారికి లెటర్ పెట్టారు. దాని మీద కూడా స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు. అప్పుడే ఉలికెందుకెళ్ళకి ముందు మా పార్టీ వాళ్ళని మేము తీసుకున్నాం, తర్వాత వెంటనే టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ కోరడం జరుగుతుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకని చెప్పి వీళ్ళు అప్పుడే తీసుకుంటారండి. ఈ రోజు పిలిచింది ఈ రోజు అండి. శివపార్వతి గారు మీరు మాట్లాడేటప్పుడు కామ్ కావాలి, పూర్తిగా మాట్లాడిన తర్వాత మాట్లాడండి. డిబేట్ సంస్కారం రాదు, మీకు ఎలాగో చూస్తూ ఉంటాం మేము. సార్ ఖచ్చితంగా మొదటగా వైసీపీ నుంచి ఫిరాయించిన వాళ్ళని పిలవడం జరిగింది, వాళ్ళకి వివరణ కోరడం జరిగింది. శివపార్వతి గారు మీరు కామ్ గా ఉండండి, మీరు కామ్ గా ఉండండి. తిరిగి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు కంట్రోల్లో పెట్టుకోవాలా, ఎవరు కంట్రోల్లో ఉండాలి? మీరు మాట్లాడండి. మా దౌర్భాగ్యం ఎలా ఉందంటే, సార్ మా దౌర్భాగ్యం ఎలా ఉందంటే, మాట్లాడే వాళ్ళతో కూడా మేము
డిబేట్ చేయాల్సి Please, వస్తుంది. sir, please. రాజ్యాంగం లోపల ఎన్ని అమెండ్మెంట్స్ ఉంటాయో ఎన్ని పీఠికలు ఉంటాయో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. మీరు మధ్యలో పది cross సార్లు talk చదివించారే చేస్తారు. రాజ్యాంగాన్ని. కానీ మీద ఒక పార్టీ మీరు వచ్చి మాట్లాడతారు. Please, శివపార్వతి గారు, ఒక్క నిమిషం. శివపార్వతి గారు, ఒక్క నిమిషం. ఆర్టికల్స్ ఏందో చెప్పండి. పోనీ మీరు చెప్పండి, రోజు క్లాసులు తీసుకోండి డిబేట్ లో. రైట్ ప్లీజ్ డిబేట్ లో కాదు, రండి పాలిటిక్స్ ఒక్క నిమిషం. చెప్తా మీకు. శివపార్వతి గారు, సార్ అరే, శేఖర్ రెడ్డి గారు, చెప్తా చెప్పండి కావాలంటే రోజు. ఉండండి చాలు కానీ. పాలిటిక్స్ సార్ గురించి వినండి. మాకు తెలియదు సార్, కదా, మీరు నేను అనేది ఏంటంటే- చెప్పాలి. Cross talk చేసే పాడైతే రాజ్యాంగాల debate లో గురించి ఎవరు మాట్లాడలేరు సార్. మీరే ముందే చెప్పాలి. చెప్తున్నా, పూర్తి వాళ్ళు cross రాజ్యాంగాల talk గురించి. చేసే పాడైతే శివభారత్ గారు, ఇంకో టైం 40 ఇవ్వండి. minutes శేఖర్ రెడ్డి గారు, టైం debate, ఇవ్వండి. 40 minutes లో ఎవరు మాట్లాడలేరు సార్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. వాళ్ళకన్నా గట్టిగా అరవగలను, వాళ్ళకన్నా ఇంటరప్ట్ చేయగలను. అనవసరం సార్, ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం కదా, రచ్చ కాదు కదా, ప్లీజ్. మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడమని అదే. నోట్ చేసుకోవడానికి అంత ఓపిక లేకపోతే డిబేట్ కి రావడం ఎందుకు వాళ్ళు? ఓకే 1-to-1 పెట్టుకోమన్నారు అంటప్పుడు. రైట్ చెప్పండి శేఖర్ రెడ్డి గారు. సార్ ఖచ్చితంగా మొదటగా మా పార్టీకి చెందిన వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళ మీద విచారణ జరిగింది. అనర్హత వేటు వేస్తారా లేదా అనేది స్పీకర్ పరిధిలో అంశం. అలాగే టీడీపీ వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా అనర్హత వేటు చర్యలు ఉంటాయి. లేవు ఉండవని చెప్పి మేము ఏమన్నా చెప్పామా? ఓకే అంటే లేదంటే మా ఎమ్మెల్యేలు పిలిచి 10-15 రోజులైనా కానీ వాళ్ళని పిలవకుండా ఉన్నామా? ముందుగా మా ఎమ్మెల్యేలు పిలిచాం, నెక్స్ట్ వాళ్ళని పిలుస్తాం ఖచ్చితంగా. అక్కడి వరకు ఆగమని చెప్పి వీళ్ళు ఆగలేకపోతే మేమేం చేస్తాం? దానికి మేము బాధ్యులమా? అంటే ఇప్పుడు సార్ ఫస్ట్ ఇంకో విషయం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఇంకో విషయం. బీజేపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్ లో అసలు పనికి రావట్లేదని చెప్పారు. సార్ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే సార్. ప్రభుత్వాలను రాత్రులు కూల్చేసి కొనేసి మహారాష్ట్ర, గోవా, అలాగే కర్ణాటక ఇలాంటి చోట్ల రాత్రికి రాత్రి ప్రభుత్వాలను మార్చిన చరిత్ర సార్ మీది. అంటే రాజ్యాంగబద్ధంగా చేశారు కదా సార్ వాళ్ళు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం గురించి విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే సార్. కొంచెం ఆలోచన చేసుకోవాలి మీరు కూడా, మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామని చెప్పేసి. ప్రభుత్వాలనే కూల్చేస్తా ఉన్నారు, మీరు వచ్చి మా గురించి మాట్లాడుతా ఉంటే. ఇంకోటి, ఆ రఘురామకృష్ణంరాజు గారు అనర్హత వేటు గురించి మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు గారిని మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి లోక్సభ స్పీకర్ గారిని కోరడం జరిగింది. లోక్సభ స్పీకర్ గారు మీ పార్టీకి చెందిన ఆయన, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఆయన చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మీ పార్టీ అధికార ప్రతినిధులు మీ కేంద్ర ప్రభుత్వాన్ని, మీ కేంద్ర అధినాయకత్వాన్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఎందుకు తీసుకోవట్లేదు అనేసి. రైట్. అంటే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, ఫిరాయింపుల చట్టం అనేది పార్టీలకు అతీతంగా అందరికీ ఒకే రకంగా వర్తించాలి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేశారు. చర్యలు శరవేగంగా సాగుతూ ఉన్నాయి, కానీ అంత స్పీడు టీడీపీ రెబల్స్ మీద కనిపించట్లేదు అనేది ఒక ప్రధాన ప్రశ్న సార్. సార్ ఒకటి గమనించండి, మా పార్టీకి చెందిన ఫిరాయించిన ఎమ్మెల్యేలని పిలిచి ఏమన్నా 10-15 రోజులు అయిందా? లేదు కదా. ఈ రోజే పిలిచాం, 2-3 రోజుల్లో టీడీపీ వాళ్ళని కూడా పిలుస్తాం, వివరణ కోరుతాం ఖచ్చితంగా. ఓకే, అప్పుడు దాకా వీళ్ళు ఆగలేకపోతే మేమేం చేస్తాం సార్? రైట్ 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 ఓకే సార్. సతీష్ బాబు గారు, శేఖర్ రెడ్డి గారిని అడగండి. రైట్ ఓకే చెప్పండి సార్. స్వతంత్ర టీవీలో డిబేట్ పెట్టి శేఖర్ రెడ్డి గారిని పిలిచి అడగండి ఎందుకు పిలవలేదు. ఖచ్చితంగా అడుగుతామండి. ఎందుకు ఎన్ని సీట్లు ఇస్తున్నారండి మీకు? చంద్రబాబు నాయుడు ఎన్ని ముష్టి వేస్తున్నాడు మీకు? ఆయన చెప్తారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఎన్ని ముష్టి వేస్తున్నాడు? ఓకే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ అండి ఒక నిమిషం. మీకు అలవాటు కాబట్టి సార్ శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అనవసరం సార్. మనం చర్చ చేస్తా ఉన్నాం కదా, చర్చ జరుగుతున్న క్రమంలో ఇంట్లో పంచాయతీలు అనవసరం. ఒక్క నిమిషం సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు ఒక్క నిమిషం. ఓకే శివభారత్ గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇద్దరికి రిక్వెస్ట్, ఒక్క నిమిషం సార్. సతీష్ బాబు గారు ఆలోచనలు ఉంటాయి. ఓకే ఆ క్రిమినల్ యాక్టివిటీస్, ఆ ముష్టి ఆలోచనలు, ఆ ముష్టి దౌర్భాగ్య పరిస్థితులు, ఆ ముష్టి సార్ శేఖర్ రెడ్డి గారు, శివభారత్ గారు ఇద్దరికి రిక్వెస్ట్. ఒక్క నిమిషం ఆగండి సార్, వినండి ప్లీజ్. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి మీ పార్టీకి ఆవిర్భవించింది. ఓకే ప్లీజ్ సతీష్ బాబు గారు, అంటే తొందర లేదు. ఈరోజు టీడీపీ రెబల్స్ను పిలుస్తాము, త్వరలో టీడీపీ రెబల్స్ను కూడా పిలుస్తాము. అది తొందర ఎందుకు? ఈ రోజు వైసీపీ వాళ్ళ రెబల్స్ను పిలిచారు స్పీకర్ గారు విచక్షణ అధికారం ప్రకారం. రేపు టీడీపీ వాళ్ళని కూడా పిలుస్తామని చెప్తా ఉన్నారు సార్. ఏం సమాధానం చెప్తారు? శేఖర్ రెడ్డి గారు, శివభారత్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. దగ్గర ముష్టి ఎత్తుకొచ్చి పెట్టుకున్నారు. అవసరం లేదు సార్, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు సార్. మన సంబంధం లేని వ్యవహారాలన్నీ. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, సార్ మన టాపిక్ ఏంటి? మనం ఏం మాట్లాడుకుంటున్నాం సార్? శేఖర్ రెడ్డి గారు మన టాపిక్ ఏంటి సార్? సార్ శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మన టాపిక్ అది కాదు సార్. నడుస్తున్నాడు కదా నేను రైట్ సతీష్ బాబు గారు ప్లీజ్.
మీరిద్దరు ఆగండి సార్. రాష్ట్ర ప్రజలందరూ రైట్ ఓకే రైట్ ఇంపార్టెంట్. క్రాస్ టాక్ నడుస్తుంది, ఏమీ అర్థం కాని పరిస్థితి. సార్ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల్ల సతీష్ బాబు గారు ఉన్నారు. బోల్ల సతీష్ బాబు గారు, అంటే రఘురామ కృష్ణంరాజు వ్యవహారము లోక్సభ పరిధిలో ఉంది, అది మాకు సంబంధం లేని వ్యవహారము. దాంతోపాటు ఈరోజు వైసీపీ రెబల్స్ను స్పీకర్ గారు పిలిచారు, రేపో ఎల్లుండో టీడీపీ రెబల్స్ను కూడా పిలుస్తారు, దానికి రాజకీయం పులవడం సరికాదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది సార్, ఏం చెప్తారు? నరేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు చెప్పేది ఎలా ఉందంటే, వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 2014, 2019 ముందు 23 ఎమ్మెల్యేలు పార్టీ మార్పు గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజున వీళ్ళు చాలా నీతి వాక్యాలు చెప్పారు. మరి పార్టీ ఇతర పార్టీ నుంచి వచ్చి కూడా రాజీనామా చేసి వస్తేనే మా పార్టీలో చేర్చుకుంటాం, బయట పార్టీల నుంచి మాకు విలువలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనుషులు 2019లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టి పార్టీలు మార్పించే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఈ రోజు వరకు అంటే వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేలు అనేది గత సంవత్సర కాలంగా బయటపడుతూ వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి గాని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ఉండవల్లి శ్రీదేవి గారు కానీ. కానీ తెలుగుదేశం పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలు యాక్టివిటీ అనేది ఎప్పుడు మొదలైంది? 2019 ఎండింగ్ నుంచి మొదలు పెట్టారు. అంటే ముందు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఆధారాగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకున్న తర్వాత వాళ్ళని పిలిపిస్తామని చెప్పడం చూసారా? ఇదే చెప్పడం, కథలు చెప్పడం అంటే. ఇంకా రాజ్యాంగం వాటి విలువల గురించి మాట్లాడటం అంటే, ఆంధ్రప్రదేశ్ లో 4.5 ఏళ్ల నుంచి భారత రాజ్యాంగం అమలు జరగడం లేదని అందరూ తెలుసు. ఇక్కడ అమలు జరుగుతున్నది రాజారెడ్డి గారి రాజ్యాంగం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నది వాళ్ళ తాతగారి రాజ్యాంగం తప్ప, అంబేద్కర్ గారు మహానుభావుడు రాజ్యించిన భారత రాజ్యాంగం అమలు అనేది ఎప్పుడో అది కప్పడిపోయింది. ఎక్కడ అంశం ఓకే, అన్మ్యూట్ చేయండి సార్. సతీష్ బాబు గారు మ్యూట్లోకి వెళ్ళారు సార్. శేఖర్ గారు ఒక్క నిమిషం అండి. సతీష్ బాబు గారు అన్మ్యూట్ చేయరా? సతీష్ బాబు గారు మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు. సతీష్ బాబు గారు వినిపిస్తున్నా వాయిస్? కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏ విధమైన నిబద్ధత లేదనేది మా అభిప్రాయం. ఓకే రైట్ రైట్. శివపార్వతి గారు రైట్. ఇప్పుడు అంటే రఘురామ కృష్ణరాజు వ్యవహారము కేంద్రం పరిధిలోది, దాంతోపాటు గతంలో టీడీపీ ఇదే రకంగా చేసింది, జనసేన టీడీపీ ఇట్లానే వ్యవహరించాయి, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న వైసీపీ నుంచి వినిపిస్తూ ఉంది. రఘురామ కృష్ణరాజు గారు మళ్ళీ ఒకసారి అడగండి, ఏమన్నారు? అంటే లోక్సభ స్పీకర్ పరిధిలోని అంశము, రాష్ట్ర అసెంబ్లీకి కానీ రాష్ట్రానికి కానీ సంబంధం లేని వ్యవహారం కదా అది. దానికి వైసీపీకి ఏంటి లింకు? దాంతోపాటుగా 2014 నుంచి 19 వరకు వైసీపీ ఎమ్మెల్యేలను ఇదే రకంగా టీడీపీ ప్రభుత్వం చేసింది, అటువంటిది ఇప్పుడు మాట్లాడటం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు వైసీపీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ వాళ్ళ మీద రెబల్ గా మాట్లాడితే అనర్హత వేటు కోసం పార్టీ ప్రయత్నం చేయకుండా ఉంటాం, మరి అది దాన్ని ఎలా కప్పిపుచ్చుకుంటారు? వాళ్ళేగా చెయ్యాలి, లేకపోతే టీడీపీ వాళ్ళు చేస్తారా, లేకపోతే మేము వచ్చి చేస్తామా? మీరు మధ్య మధ్యలో సార్ శేఖర్ గారు మధ్య మధ్యలో రావద్దండి ప్లీజ్. శేఖర్ గారు ఒక్క నిమిషం. ఎక్కువ మాట్లాడదు సార్ శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, నేను ఇంతసేపు మీకు ఇచ్చాను కదా. ప్లీజ్ శివపార్వతి గారు వ్యక్తిగతంగా అవసరం లేదండి, శేఖర్ గారు వ్యక్తిగతంగా తీసుకోవాలి, వ్యక్తిగతంగా పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ప్లీజ్ శివపార్వతి గారు, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా సార్ పర్సనల్ గా అవసరం లేదు, పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్సనల్ గా మీరు మాట్లాడుతుంటే ప్రజలకేం చెప్తారండి, ప్రజలు చూస్తుంటారు కదా. శివపార్వతి గారు, శివపార్వతి గారు, శేఖర్ గారు ఒక్క నిమిషం సార్. శివపార్వతి గారు శివపార్వతి గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి సార్. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మీరు
ఇదేనా జనసేన సంస్కృతి? శేఖర్ గారు ఒక్క నిమిషం మేడం. ఇదేనా మీ రౌడీ సంస్కృతి? శివపార్వతి గారు మీరు నాకు చెప్పండి. ఇప్పుడు శివపార్వతి గారు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎవరు ఏదో కామెంట్ చేశారని చెప్పి మీరు అనవసరంగా డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీ సమయం పోతుంది. పార్వతి గారు, శివపార్వతి గారు ప్లీజ్. చదువుల గురించి మాట్లాడడం నీకే అర్హత ఉంది? నీ ఎడ్యుకేషన్ ఏంటో చెప్పు. నీ ఎడ్యుకేషన్ ఏంటో చెప్పు, మాట్లాడు ముందు. నేను డాక్టరేట్ చేసావా? నువ్వు రాజ్యాంగంలో డాక్టరేట్ చేసావా? నేను డాక్టరేట్ చేసాను. ఏమన్నా పొలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ చేసావా? శేఖర్ గారు మీ దగ్గరికి వస్తాను సార్. ఇంతసేపు మీరే మాట్లాడారు కదా, మీ దగ్గరికి వస్తాను మేడం. ఎవరి పళ్ళు రాలు కొడతారు మీరు? ఎవరి పళ్ళు రాలు సార్ పర్సనల్ గా మాట్లాడుకోవడం అనవసరం సార్. పర్సనల్ గా మాట్లాడుకోవడం వల్ల ఎవరన్నా ఈడియట్స్? ప్లీజ్ మేడం పర్సనల్గా వద్దండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంటే టీడీపీ అవలంబించిన విధానాన్ని మేము అవలంబిస్తా ఉన్నాము. అప్పుడు తప్పుగా అనేది ఇప్పుడు తప్పు ఎట్లా అనేది ఒక ప్రధాన ప్రశ్న. చేయండి. మీరు యాంకర్ గా కంట్రోల్ చేయండి. చదువుల గురించి వద్దని చెప్పారు. రాష్ట్రాలు చేయాలంటే అందరూ ఇన్వాల్వ్ అవుతారు. వైసీపీ వాళ్ళు శేఖర్ గారు ఆగండి సార్. మీరు శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి. మేడం మాట్లాడుతున్నారు కదా. శేఖర్ గారు వ్యక్తిగతంగా మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. డాక్టరేట్ చేస్తున్నామండి మేము. సార్ చదువుల పంచాయతీ కాదు సార్. అసలు యాక్చువల్గా రాజ్యాంగం ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, స్పీకర్ కార్యాలయం ఏం చేస్తుంది, ఏకపక్షంగా చేస్తుందా లేకపోతే పక్షపాతంతో చేస్తుందా అనేది కదా ప్రధాన ప్రశ్న. మేము పవన్ కళ్యాణ్ లాగా 2-3 లక్షల పుస్తకాలు చదవలేదు. సార్ మన చదువులు ఎందుకు సార్? ప్రజలకు అవసరమా? ఇప్పుడు మీ చదువులు అవసరమా ప్రజలకు? అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనేది కదా. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, అన్ని ప్రజలు ఏం చేస్తారు సార్? మన ప్లీజ్ చదువుల సంగతి కాదు కానీ శివపార్వతి గారు చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు గతంలో టీడీపీ చేసింది, అప్పుడు జనసేన సపోర్ట్ చేసింది, ఇప్పుడు అదే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అప్పుడు తప్పుగా ఇప్పుడు తప్పెట్లా అవుతుంది అనేది దేనికి సపోర్ట్ చేసింది? జనసేన పార్టీలు మారమని చెప్పమని చేసిందా ఏంటి? ఇప్పుడు టీడీపీ చేసినప్పుడు జనసేన సైలెంట్ గా ఉంది కదా, ఏం చేయలేదు కదా, తప్పు అని చెప్పి ప్రశ్న ఎందుకు మాట్లాడాం కదా మేము. మీరు వినలేదా? మీ చెవులు వినిపించవా మీడియాకి? ఎవరు చేసినా ఏం మాట్లాడకుండా ఉండలేము. ఆ రోజు ఎమ్మెల్యేని తీసుకోవడం వాళ్ళు ఎంత తప్పుగా వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు సరే టీడీపీ చేసింది, వైఎస్ఆర్సీపీ ఏమన్నా శుద్ధపోసా? ఎందుకు తీసుకుంది మరి? ఎందుకు తీసుకుంది? వచ్చిన వాళ్ళని టీడీపీ వాళ్ళని ఎందుకేసి కండవాళ్ళని పిలిపించి మీరు మరి రాజీనామా గురించి ఎందుకు అడగలేదు? ఆ రోజు చెప్పారు కదా, ప్రగతిపాలు పలికారు కదా. ఇప్పుడు వాళ్ళని దొంగ అన్నారు, మీరు చేసేది ఏంటి? దొరకనమా? మీరు కూడా దొంగతనమేగా చేస్తున్నారు. మీరు ఏమన్నా వింతగా ఏమన్నా కొత్తగా ప్రయత్నం చేస్తే అప్పుడు మాట్లాడండి, నీతి సూక్త వాళ్ళంతా, అప్పుడు వింటాం. మీరు చేసేదంతా ఏదో అంటారు కదా, చేసేవన్నీ గుడిసెడి పనులు, మాట్లాడేదేమో సుభాషిత రత్నాలు అంటే ఎట్లా కుదిరిద్ది? వాళ్ళు ఎవరిని తీసుకోకుండా వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని ఆహ్వానించకుండా రాజీనామా చేసుకొని ఫిరాయింపుల చట్టం వర్తింపజేసి రాజీనామా చేయించి అప్పుడు శుద్ధంగా తీసుకుంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అర్హత ఉంటది మాట్లాడటానికి. ఇప్పుడు లేదు వాళ్ళకి. ఎందుకంటే అసలు ప్రేరేపించిందే వాళ్ళు కాబట్టి. ఒకప్పుడు వాళ్ళు కూడా చేసింది ఏంటి? వాళ్ళ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సొంతగా కార్యకర్తలను తయారు చేసి ఎమ్మెల్యేలు గెలిపించారా? వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఆయన పార్టీ పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఆయన మాట్లాడే అర్హత ఉందా? అంటే రాజీనామా చేసి ఏంటి? కాంగ్రెస్ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలే కదా వాళ్ళు. అంటే అప్పుడు రాజీనామాలు చేయించారు, ఉప ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు అది జరగట్లేదు అనేది. రాజీనామా చేయించక ముందే పార్టీలోకి వచ్చారు. రాజీనామా చేసేం రాలా పార్టీలోకి. చాలా మంది వచ్చిన తర్వాత ఈయన నెలకొక ఎన్నిక పెట్టడం కోసం రాజీనామా దగ్గరుండి చేయించి నెలకొక ఎన్నిక ప్రజల్లో ఉండడం కోసం అదొక పొలిటికల్ స్టంట్ లాగా చేసిన గేమే గానీ వాళ్ళని శుద్ధ పూసల్లాగా రాజీనామాలు చేసి రండి అని ఏం ఆహ్వానించాల. ఆయన పార్టీ పెట్టుకుందే, పార్టీ ఎవడో రిజిస్టర్ చేసుకుంటే దాన్ని దొబ్బేశాడు. ఉన్న వాళ్ళ నాన్న వర్గాన్ని అంతా తీసుకొచ్చుకొని పార్టీ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని నెలకొకరి చేత రాజీనామా చేయించి నెలకొక ఎన్నికలు జరగాలని చెప్పి అదొక పబ్లిక్ స్టంట్. ఒక 10 నెలలు 15 నెలలు రోజు ఎన్నికలే, ఓదార్పు యాత్రలు, ఓదార్పు యాత్రలు, జనాలను మభ్య పెట్టడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధహస్తులు, అది అందరికీ తెలుసు. కానీ ఈ రోజు అంతా జనాలు ఏమి అంత పిచ్చోళ్ళేం కాదు. అవేర్నెస్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు. ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? కొంతకాలం మోసం చేస్తారు, ప్రతిసారి మోసం చేయలేరు. ఇప్పుడు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఏమైనా కూర్చొని మేము సిద్ధం అన్నా లేదు, గడద గుడ్డ అన్నా లేదు. రైట్ సార్. యాలగడ్డ రామ్కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇప్పుడు ఏపీకే కన్ఫైన్ కావాల్సిన అవసరం లేదు, దేశవ్యాప్తంగా ఈ టెండెన్సీస్ కొనసాగుతూ ఉన్నాయి.
అని వైసీపీ ఆరోపిస్తూ ఉంది సార్. ఈరోజు వైసీపీ రెబల్స్ను స్పీకర్ పిలిచారు, రేపో ఎల్లుండో టీడీపీ రెబల్స్ను కూడా స్పీకర్ పిలుస్తారు, అంత తొందరపాటు అవసరం లేదన్నట్టుగా వైసీపీ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన దేశం అంతా అనేది టెండెన్సీ గురించి చెప్పలేదండి. ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వాలు కూల్చేసి వాళ్ళని వీళ్ళని కొనేసి అని చెప్తున్నారు. ఇప్పుడు కొనేసి అన్నదానికి ఈయనకి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏమంటే కొనడానికి ఏమైనా డబ్బులు ఈయన ఏమైనా సప్లై చేశాడా, లేదా వాళ్ళ పార్టీ ఏమైనా ఇచ్చిందా? కాగితాలు చూపించమనండి. నేను ఇందాక కూడా చెప్పాను, మన కళ్ళ ముందు కనిపించే వాటి గురించి మేము మాట్లాడతాం, కానీ కళ్ళ ముందు లేని ఊరికే రోడ్డు మీద పోయేదంతా బురద జల్లేసి ఎదటోడి మీద చేద్దామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం డిబేట్లోకి వెళ్ళేటప్పుడు చక్కగా డిబేట్లో విషయాల్ని కూలంకషంగా కనపడే ఆధారాలతో పాటు మనం మాట్లాడదాం. లేదంటే అది వేస్ట్ మాటలో అదేంటి ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చూస్తున్నారు, అన్ని కూడా అబ్జర్వ్ చేస్తారండి. అంటే కూల్చడం అనేది మా సంస్కృతి కాదు. అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, సభలో సంఖ్యాబలం ఉంటుంది. ఎవరు సంఖ్యాబలం ఉంటే అక్కడ ఉన్న స్పీకర్ గారు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు కూల్ చేయాల్సి వస్తే ఎప్పుడు ఏమంటే ఎవరో ఒకరి చేతిలో కూల్ చేయాలనుకుంటే అసలు ఈ రాజ్యాంగం కానీ ఈ దేశం కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడా నడిచేది కాదు. నెంబర్ 2, ఇంకో విషయం ఆయన ఏం మాట్లాడారంటే ఆర్ఆర్ఆర్ఆర్ గారి స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ పరిధిలో డిస్మిస్ చేయమని ఒక లెటర్ హెడ్ మీద ఇచ్చారు. అక్కడ పార్టీ నేమ్ మీదే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అది మనం మీరు నేను చెప్పే పార్టీ కాదు, చెప్పే మాట కాదు, స్వయంగా ఆర్ఆర్ఆర్ గారు చెప్పే మాట. యువజన శ్రామిక రైతు పార్టీ మధ్యన వైసీపీ పార్టీ మధ్యన ఏ పార్టీ తరపున గెలిచాము, ఏ పార్టీ తరపున ఎవరు నాకు ఇస్తున్నాడు, ఇచ్చేవాడు ఎవడో నేను పుచ్చుకునేవాడు ఎవడని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు స్వయంగా ఆయన ఎంపీ గారు. నేను ఏ పార్టీ గుర్తు మీద అయితే ఆ రోజు ఎలక్షన్ కోడ్ లో ఏ పార్టీ గుర్తు మీద రాశారో ఆ గుర్తు మీద నాకు లెటర్ ఇమ్మనండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాన్ని బట్టి యాక్షన్ తీసుకోండి అని ఆయన లెటర్ పెట్టారు. దాని మీద స్పీకర్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? దట్స్ అన్ ఇష్యూ బిట్వీన్ వైఎస్ఆర్ లేదా యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ అండ్ యువజన శ్రామిక రైతు పార్టీ. ముందు అది తేల్చుకోకుండా మంద గడుక్కోకుండా పక్కోడానికి చూస్తావా ఎలా సార్? సో మాట్లాడేటప్పుడు క్లారిటీతో మాట్లాడాలి. ఈ విషయం పైన నాకు క్లారిటీ ఉంది, అందుకే ఇంకా ఎక్స్ప్లెనేషన్. ఇంకోటి, కూల్చే సంస్కృతి మాది కాదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి ఎక్కిన వెంటనే ప్రజావేదిక కూల్చారు. ఏమంటే నెక్స్ట్ వెంటనే పవన్ గారు ఒక ఊళ్ళో శివశ్రీ అనే ఆవిడతో మాట్లాడారని నెక్స్ట్ డే రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారేపాటికి జనసేన పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఇల్లు కూల్చేశారు. ఏమంటే నిన్న కూడా హిందూపురంలో రోడ్డు వేస్తే, సిమెంట్ రోడ్డు వేస్తే నా నియోజకవర్గంలో నువ్వెవడవయ్యా వచ్చేసి రోడ్డు లేపేస్తాం అంటే ఇది ఏదైనా రౌడీ రాజ్యం అండి? ఎలా పోతుందండి ప్రజాస్వామ్యం? ఎక్కడ పోతుంది అంటే మీరు కన్ఫైన్ అవ్వక్కర్లేదన్నారు కాబట్టి పార్టీ మీద కాకుండా పనుల మీద నేను వెళ్తున్నాను. మళ్ళీ నా టర్న్ అయిపోయాక పార్టీల గురించి ఏమైనా మాట్లాడితే మళ్ళీ దానికి నాకు ఆన్సర్ ఉండదు. ఒక ఎంపీ నుంచి వచ్చిన నిధులు మా పార్టీలో కూడా చెప్తూ ఉంటారండి మా పెద్దలు, రాజకీయాలు కానీ ఎప్పుడైనా సరే ఎలక్షన్ టైంలో చేయాలి, మిగతాప్పుడంతా కూడా డెవలప్మెంట్ మీద మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉండాలని. అందుకనే ఎంపీ ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతాను. ఒక ఎంపీ నిధుల నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యే తెచ్చి డెవలప్మెంట్ చేస్తే ఆ రోడ్డు కూల్చేస్తే ఇది ఏమైనా కరెక్ట్ పద్ధతి అంటారా? నేను కూడా చెప్పేస్తాను, ఏదో డైమండ్ వాచ్ ఇచ్చారంట, దానికి ఏమైంది అని పేపర్లో వేసిన న్యూస్ నేను ప్రశ్నిస్తే ఈయన దగ్గర సమాధానం ఉంటుందా? నేను అది అడగను, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. బాబాయిని చంపేశారంటున్నారు, మరి మీరు దీనికి ఆన్సర్లు చెప్తారా? అన్నీ ఏంటంటే కొన్ని కోర్టు పదవిలో ఉన్న విషయాలు, లేదా ఊరికే గాలిలో మాటలు తెచ్చేసి మనం మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఇది కరెక్ట్ కాదు. మీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, మేము ఎక్కడ కూల్చాం, ఎక్కడ కొన్నాయి, డబ్బు ఎవరు ఇచ్చారు, మీరు ఇచ్చారంటే మీరు చెప్పండి, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఇవన్నీ కాదు, ఎలక్షన్లో మీరు ప్రచారం చేసి ఈ పింక్ డైమండ్ అనే విషయం మీద మీరు చెప్పారు. అటువంటి వాటికి మీరు ఆరోపణలు చేసింది మీ ప్రభుత్వంలోకి వచ్చారు కదా, ఆ పింక్ డైమండ్ మీద మీకు ఎందుకు రుజువులు చూపించి దాని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంటే మీరు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు కదా, 2019 ముందు ఈ పింక్ డైమండ్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడారు. దాని మీద ఏమైనా ప్రూఫ్లు ఉంటే సబ్మిట్ చేసి యాక్షన్ తీసుకోవాలి కదండి. 4.5 ఏళ్ళు అయిపోయినాయి కదా. ఇటువంటి వాటికి స్ట్రైట్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఏమన్నా డిబేట్స్ లో ఉత్తినే అల్లరి చేద్దాం, గోల్ చేద్దాం, మీరు బయట చేసినట్టు చేద్దాం అంటే మీ ఇష్టం, నేనైతే రెస్పాండ్ అవ్వను. రైట్ సార్, ఓకే.
శేఖర్ రెడ్డి గారి అభిప్రాయం తెలుసుకునే ముందు వైసీపీ రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి గారి అభిప్రాయం తెలుసుకునే ముందు మన బిగ్ టాక్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. వైసీపీ రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, అంటే ఇక్కడ రెండు స్ట్రైట్ క్వశ్చన్స్ సార్. ఒకటేమో టీడీపీ చేసింది అదే రకంగా మేము కూడా అనుసరిస్తాము అంటే మరి ఇంకా మీ ప్రభుత్వానికి తేడా ఏంటి అనేది ఒక ప్రశ్న. రెండోది వచ్చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు చేరారు, ఆ తర్వాత వాళ్ళతో రాజీనామాలు చేయించారు, ఆ తర్వాత వైసీపీ తరఫున పోటీ చేయించారు, వాళ్ళు గెలిచారు. అంటే విపక్షంలో ఉన్నప్పుడు ఒక నీతిని ఫాలో అయిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అదే ఫార్ములాను ఫాలో కావట్లేదు? శేఖర్ గారు అన్మ్యూట్ చేయరా? శేఖర్ గారు అన్మ్యూట్ చేయరా? సార్ మ్యూట్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి. మీరు అడిగే ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు, అందుకే ఇంకా మౌనం వహించుంటారు. లేదు సార్, శేఖర్ రెడ్డి గారు సార్ మ్యూట్లో ఉన్నారు సార్. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ మాకు వినిపించట్లేదు ఎవరికి. శేఖర్ రెడ్డి గారు రైట్, ఓకే. విశ్వమేధావిని అన్మ్యూట్ చేసుకోవడం నేర్పించండి చాలే, కానీ చదువుల గురించి మాట్లాడాలి. రైట్, ప్లీజ్ నో కామెంట్స్ అండి. సార్ శివభారత గారు మీరు చెప్పండి మేడం. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏపీలో ప్రతి అంశంలో కూడా ప్రభుత్వాలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎక్కడో అక్కడ ఎండుపడాలి కదండి. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ చేసింది, వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ చేసింది, వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు ఇట్లా చేస్తూ పోతే ఎట్లా మరి భవిష్యత్ తరాలకు ఎటువంటి సందేశం వెళ్తుంది? శివపార్వతి గారు. నన్నేనా అండి? మిమ్మల్ని ఆయన వర్షన్ ఏంటి? ఆయన ఏదో పాపం కష్టపడిపోతున్నారు కదా, మళ్ళీ నాకు ఛాన్స్ సమాధానం లేక మ్యూట్ లో ఉన్నాడు ఎందుకు వినపడవు? సాంకేతిక సమస్య వచ్చినట్టు సార్. టెక్నాలజీ. ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా సార్? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే మరి మీరు చెప్పింది, మీరు మ్యూట్ లో ఉన్నారనేది కూడా వారికి వినిపించాలి కదా. మనందరికీ వినిపిస్తుంది, ఆయన ఒక్కడికి వినిపించదు. అంతే సార్. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు వస్తుందా వాయిస్ అండి? ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్. నా రెండు ప్రశ్నలు మీకు వినిపించాయి కదా సార్? ప్రశ్నలు వినిపించాయి, నేను చెప్తూనే ఉన్నాను, మీకు వాయిస్ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్. 2012 ఎలక్షన్స్ సార్. 2012 ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి, 18 మందికి ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయి, కానీ నెలకు ఒకసారి జరగలేదు. జనసేన వాళ్ళు అది గమనించాలి, వాళ్ళకి తెలియకపోతే మేమేం చేయలేం. మా పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కలిపి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరితే రాజీనామా చేసి మా పార్టీలోకి వచ్చారు. వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీలోకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు దాన్ని ఆమోదించడం జరిగిన తర్వాత అప్పట్లో మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నారు. ఆయన వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే ఒకేసారి ఎన్నికలు జరిగితే 15 మంది మేము గెలిచాం. అది వాళ్ళకి తెలియదు. నెలకు ఒకసారి ఎన్నికలు జరిగాయి అంటున్నారు. వాళ్ళు అప్పుడు రాజకీయాల్లో ఉన్నట్లేరు, నాకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం మాట్లాడుతూ మేము ఎందుకని చెప్పి స్పీకర్ ఆయన్ని అనర్హత వేటు గురి చేసేలా మేము చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి శివపార్వతి గారు మాట్లాడారు. నేను దానికే మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళు పేపర్ చదవట్లేదేమో, చదువుకోండి అని చెప్పి మేము లోక్సభ స్పీకర్ గారికి నివేదించడం జరిగింది. ఖచ్చితంగా ఇతన్ని అనర్హత వేటికి డిస్మిస్ చేయండి అని చెప్పి మేము నివేదించడం జరిగితే స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ గారు దాన్ని చూసుకుంటున్నారు. అంతేగాని మేము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చాలా రోజులైంది. మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదే విధంగా పార్టీ పేరే అర్థం కాకుండా సస్పెండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు లాంటి బ్యాంకు దొంగలు
రఘురామకృష్ణంరాజు లాంటి తల్లు పాలు ఆగి రొమ్ముకుంటే వెధవలతో డిస్కషన్ కూడా అనవసరం మాకు. టికెట్లు ఎట్లు ఇచ్చారు సార్ మరి ఆయనకు? అప్పుడు కూడా టికెట్లు ఎట్లు ఇచ్చారు? ఓహో, అనవసరం అన్నప్పుడు మరి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వెధవలతో మేము పెద్ద వాళ్ళ గురించి డిస్కషన్ కూడా కలుసుకోలేదండి. రైట్, ఓకే సార్. ఇక రాజీనామా విషయం చెప్పండి. ఇప్పుడు అదేదో చెప్తున్నా కదండి, రాజీనామా అంశాలు కిందపోటు పొడిచిన ఘనత మరి జగన్మోహన్ ఒక్క రెడ్డి నిమిషం గారికి మేడం, వస్తుంది. నేను దగ్గరికి వస్తాను సార్. మేడం మీ దగ్గరికి వస్తాను నేను. నాయకుడు మీరే తిట్టిస్తున్నారు దగ్గర ఉండి. మీరేమైనా శివపార్వతి గారు కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంపీలు వాళ్ళ మొహాన్ని కొట్టేసి వచ్చి పార్టీ పెట్టుకొని సీఎం అయ్యాడా అని చెప్పి తెలుసుకోవాలి. సీఎం అయ్యాడా అని తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు యాంకర్ గారు వినండి. సార్ శేఖర్ రెడ్డి గారు సార్ వినండి సార్. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన కొడుకు కూడా సీఎం అయ్యాడు. కానీ ఈయన మాత్రం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాల. వీళ్ళు వచ్చి మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం సార్. శేఖర్ రెడ్డి గారు ఇంతకుముందు మీరు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా గెలిచారు, ఆ తర్వాత పార్టీతో విభేదించి రాజీనామా చేశారని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు టీడీపీ రెబల్స్ ఎందుకు రాజీనామా చేయట్లేదు అనేది ప్రధాన ప్రశ్న. పంచులో దూరుకున్నాడు పవన్ కళ్యాణ్, మాట్లాడుతున్నారు మీరు. పంచులో తీసుకొడతాను, అదే పంచులో దూరుకున్నాడు పవన్ కళ్యాణ్. శేఖర్ రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న, ఒక నిమిషం సార్. నేను ఇందుకే సార్ డిబేట్ కి రాను. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే రండి మాట్లాడతాను. మేము దిగజారాలి సార్. శివభారత్ ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ప్రధాన ప్రశ్న ఇప్పుడు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా దిగజారాల్సిన పరిస్థితి అవసరం లేదు సార్. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ శివభారత్ గారు ఒక్క నిమిషం ఆగండి మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. లైట్ సార్ డిబేట్ తీసే నేను లీవ్ అయిపోతున్నాను సార్. సార్ ప్రశ్న ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ మీద కానీ దేని మీద మాట్లాడండి సార్. దమ్ముంటే రైట్ సార్, రోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడతాము. డెవలప్మెంట్ మీద కూడా డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. శేఖర్ రెడ్డి గారు ఏముంటది సార్, ఏముంటదండి శివపార్వతి గారు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు ఓకే రైట్, నేను నెక్స్ట్ తీసుకెళ్తాను. ఒక నిమిషం, ఒక నిమిషం. ఏముంటది 2009లో రాజకీయాల్లోకి వచ్చారు, ఏం సాధించారు? మీరు వచ్చేది మాట్లాడతారు, మాకు భయపడ్డారంటారు. 151 సీట్లు 23 మంది ఎవరు భయపడాలి? ఎందుకు భయపడాలి? ఓకే ఓకే రైట్, ఎందుకు భయపడాలి? పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఇద్దరు. ఎవరిని పంచలో ఓకే రైట్, ఎవరిని పంచలో కొట్టగలడు? పంచలో తీసి కొట్టడానికి, రోడ్ల మీద తరిమిచ్చి కొట్టడానికి, తోలు తీయడం కోసం, చర్మం వలచడం కోసం ఆయన ఏమైనా సినిమాలు తీసుకుంటాడా? ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం? చెప్పండి. ఎలాంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం? అదొక భాష, అదొక రాజకీయ పార్టీయా? రాజకీయాల్లో పంచలోడు తీసి కొడతారా మీరు? ఎవరు పంచలోడు తీసి కొట్టారండి? సినిమానా ఇది ఏమన్నా? పంచలోడు తీసి కొట్టడానికి ఏమన్నా? రైట్ ఓకే, నేను వస్తాను, తిరిగి మీ దగ్గరకు వస్తాను, మనం మాట్లాడుకుందాం. మనతో పాటు సతీష్ బాబు గారు ఉన్నారు. సతీష్ బాబు గారు, నా స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు టీడీపీ చేసిందని వైసీపీ, వైసీపీ చేసిందని కాంగ్రెస్, కాంగ్రెస్ చేసిందని బీజేపీ, బీజేపీ చేసిందని తిరిగి వైసీపీ, ఇట్లా ఒక మ్యూజికల్ చైర్స్ లాగా జరుగుతుంటే ఈ విషయం ఇదే రకంగా కొనసాగుతే ఇంకా మరి ఎట్లా సార్ మనం ప్రజలకు ఏం చెప్తాం మరి? సతీష్ బాబు గారు. హలో సతీష్ బాబు గారు చెప్పండి. అదే సార్, ఇప్పుడు వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ పోతే అంతిమంగా మరి ఎట్లా మరి ప్రజా? మేము అనేది అదే సార్ నరేష్ గారు. ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు వ్యవహారం వేరు. ఆ రోజున 2017లో సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ లో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ గారికి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచి వచ్చి రాజ్భవన్ గేట్ దగ్గర కూర్చుని, నేను తలుచుకుంటే చిటికేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని పూర్తి చేయగలను, తెలుగుదేశం నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరగణం స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ. అది జరిగిన 15 రోజులకి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నియంత్రణతో పాలనలో మేము ఇవ్వలేకపోతున్నాం,
పార్టీ నియంతృత్వంతో నడుపుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి తోటి మేము పడలేమని ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చేసారు. ఆ పరిణామాలకి ఈ రోజు 2019 ఎన్నికల్లో వీళ్ళకి 151 సీట్లు వచ్చేసినాయి కదా. వీళ్ళకి తెలుగుదేశం నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు వీళ్ళు ఏదో వ్యవహారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన రోజున మా పార్టీ మారేది కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. మేమైతే ఒక విధానం తీసుకుంటాం, ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి వస్తే ఉప ఎన్నికలను ఎదుర్కొన్నాక మేము టికెట్ ఇచ్చి గెలిపించుకుంటాం అని చెప్పిన మనుషులు ఈ రోజు వరకు వల్లభనేని వంశీ విషయంలో గాని, కర్ణం బలరాం విషయంలో గాని, మద్దాల గిరి విషయంలో గాని, వాసుపల్లి గణేష్ విషయంలో గాని ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు? జనసేన నుంచి వచ్చిన రాపాక వరప్రసాదరావు చేత ఎందుకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వెళ్ళలేకపోయారు? నీతి సూత్రాలు ఎదటి వాళ్ళకి చెప్పడానికి ఒక రకంగాను, నేను ఇందాకే చెప్పినట్టు ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం, వీళ్ళు చేస్తే సంసారం అన్నట్టు ఈ నీతి కబుర్లు చెప్పడం. ఇంకో విషయం, డిబేట్ లో ఇందాకే చెప్పారు శేఖర్ రెడ్డి గారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు జనసేన నాయకురాలు శివపార్వతి గారు క్రాస్ టాక్ మాట్లాడుతున్నారని. మరి ఆమె మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లాడటం ఎందుకు? మనం కూడా సంప్రదాయాలు సిస్టమ్ పాటించాలనుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనుకున్నప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. ఆ ఓపిక లేకుండా ఆవిడేదో మాట్లాడితే నేను డిబేట్ నుంచి బయటకు వెళ్ళిపోతా, ఏంటి పలాయనవాదాలు? ఎలాగా బయటకు వెళ్ళిపోతారు మీరు? రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోవడానికి, అధికారం నుంచి మీరు పర్సనల్ గా శేఖర్ రెడ్డి గారు సతీష్ బాబు గారికి పూర్తి చేయలేదు, సతీష్ బాబు గారు పూర్తి చేయలేదు, మీ దగ్గరికి వస్తున్నాను. శేఖర్ రెడ్డి గారికి రైట్ ఓకే ప్లీజ్. వీర బ్రహ్మేంద్రం గారి తర్వాత ఈయన అనుకుంటా పాపం ఏదైనా అవార్డులే ఉంటే మహాజ్ఞాని, మహా ఉద్దండులు ఇలాంటి అవార్డులు ఏమైనా ఉంటే ఆయన శేఖర్ రెడ్డి గారికి ఇప్పించండి అండి. పాపం ఈయన జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తారు. ఖచ్చితంగా ప్రసాదిస్తాం, క్లాసులు చెప్తాం కావాలంటే జ్ఞానం. సార్ ఇప్పుడు శేఖర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ క్లాసులు మాకు వద్దులేండి. మా పాఠాలు ఎందుకు వింటారులేండి మీరు? జనసేన పాఠాలు వినండి. మా పాఠాలు ఎందుకు వింటారులేండి? జనసేన పాఠాలు మాకున్న జ్ఞానం మాకు చాలు, మీ జ్ఞానం మాకు. నిజంగా చాలా గ్రేట్ అండి. సార్ రామ్ కుమార్ గారు సార్, ఇప్పుడు గత ప్రభుత్వాలు ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి కొంత గందరగోళం ఉంది. స్పీకర్లు ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారు, దీనికి ఒక ప్రత్యామ్నాయం కావాలి అనేది పెద్ద చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. మనం భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఎందుకంటే బీజేపీ స్థిరమైన ప్రభుత్వం ఉంది, అంటే గట్సున్న డిసిషన్స్ ప్రధానమంత్రి గారు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఫిరాయింపులకు సంబంధించి ఏమైనా స్పీకర్తో పాటుగా ఇంకేమైనా మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసే వెసులుబాటు ఏమైనా ఉందా? ఈ రోజు అంటే అటువంటి ఇంకా చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు కానండి. ఇందాక నేను చెప్పినట్టుగా స్పీకర్ అనే ఆయన న్యూట్రల్ గా ఉండి సభలో సజావుగా నడిపించి అక్కడ ఉన్న బలాబలాలను కరెక్ట్ గా బేరీజ్ వేసి తీసుకుంటే అసలు ఎవరికి ఏ ఇష్యూలు ఉండేవండి. ఇప్పుడు పాలిటిక్స్ లో ఒకప్పుడు దేనికైనా నైతికత అనేది ఉండేది. మాకు గతంలో కూడా మాకు ఒక్క ఓటుతో ఓడిపోయినా సరే మాకు ఎవరి దగ్గరికి వెళ్ళి బేరసారాలు చేయకుండా మా ప్రభుత్వాన్ని వదిలేసి వాజ్పేయి గారు బయటకు వచ్చారు. 13 రోజులు ప్రభుత్వాన్ని వదిలేశారు, 13 నెలల్లో మేము డౌన్ అయినా సరే వదిలేశారు. మళ్ళీ స్థిరంగా తర్వాత టర్మ్ లో వచ్చి ఈ వేళకి దేశంలో అతిపెద్ద పార్టీగా, దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించి దేశంలో చాలా సుస్థిరమైన ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాన్ని దేశానికి అందిస్తున్నాం. తీసుకోవాల్సిన డెసిషన్స్ చాలా కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ అయితేనేమి, రామ మందిరం అయితేనేమి, ఇచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ కూడా కిందకి వస్తున్నామండి. సో మీరు అన్నట్టు ఇటువంటి డెసిషన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మా పాయింట్ ఏంటంటే అండి, ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మనం ఏవైతే చెప్పామో దాన్ని పాటించాలి. ఎదట వాళ్ళు చెప్పేది చెవులు తెరిచి వినాలి. విని మనం దానికి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలిగితే ఇవ్వాలి కానీ లేకపోతే కామ్ కూర్చోవాలి బుల్డోస్ చేయాలని చూడడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు మనల్ని మనం బుల్డోస్ చేస్తుంటే మనం ఏదో వేళ అధికారం ఉంది కాబట్టి 151 అని ఈయన నోటు కూడా యాజ్ యూజువల్ ఎవ్రీ వైసీపీ నాయకుడు ఎలా మాట్లాడతారో నాకేం పెద్ద తేడా కనపడలేదని ఈయనతో నాకు మొదటిసారి చర్చ, కానీ అదే విధంగా మాట్లాడుతున్నారండి. ఏమంటే క్లాక్ 6కి ఉంటుంది, అరగంటలో 9కి వెళ్ళిపోతుందని మినిట్ హ్యాండ్. రాజకీయాలు కూడా 1000 ఓట్ల మెజారిటీతో గెలిచిన వాడికి 1000 ఓట్లు కూడా రాని
పరిస్థితికి వెళ్ళిపోతాం. ఇవన్నీ అవును. చాలా న్యాచురల్ గా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఉమ్, మీరు బుల్డోజ్ చేయడానికి ఇంకెంతో లేదు, ఇంకొక 6 నెలల కాలం కూడా లేదు, 3 నెలలకు వచ్చేస్తున్నాయి, ఇంకొక నెలలో వచ్చేస్తున్నాయి. రైట్. వినండి, మీరు ప్రశ్న వేస్తే నేను సమాధానం చెప్తాను. నేను ప్రశ్న వేసిన దానికి మీ దానికి సమాధానం లేక ఊరికి అల్లరి చేస్తున్నారు. ఇందాక పింక్ డైమండ్ మీద అడిగారు, సమాధానం చెప్పండి స్ట్రైట్ గా. రైట్. లేదా మీరు మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తున్నానని డబ్బు పంపుతున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగారు. సార్ వినండి సార్. ఓకే, సమాధానం ప్లీజ్, చెప్పండి. సార్, ఇక రివైండ్ చేసుకోండి. ముగిద్దాం. Wait, wait, సమయం wait, సార్, wait. మనం సమయం ఉన్నప్పుడు పరస్పరం క్రాస్ టాక్ చేసుకున్నాం. ఇప్పుడు సమయం మించిపోయింది. మళ్ళీ Please, ఒకరోజు ఇదే అంశానికి శేఖర్ రెడ్డి సంబంధించిన గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదని చూస్తున్నాం. రైట్. మీరు పారిపోతానంటే పారిపోండి, కానీ Right. మీరు పారిపోవాల్సిన అవసరం లేదు. మీలాంటి అదే వాళ్ళతో వినండి, ఎంతసేపు చూడండి ఒక్క నిమిషం. చూడండి. 2 రోజులు డిబేట్ మీ చేయమన్నా చేస్తాం సార్ మేము. రైట్. సార్ ఇప్పుడు Patience, patience. ఓకే. మీరు రైట్, మాట్లాడినంత ఇక ముగిద్దాం సార్, సేపు మనం నేను ఒక్క సమయం మాట కూడా మాట్లాడలేదు, రైట్. మీరు ఓకే, గమనించాలి. ఇక ముగిద్దాం. మీరు అందరికీ మహిళ ఆవిడని బుల్డోస్ చేయాలని చూశారు, కానీ మాతో కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ప్లీజ్ పేషెన్స్, అవును. వినండి, చెప్పండి. రైట్. ఓకే, రైట్, ముగిద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్. ఒకవేళ ఈ పార్టీలు మారిన వారి వ్యవహారంలో స్పీకర్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ కొంత సాచివేత ధోరణి అవలంబించిన ప్రజలు మాత్రం గట్టిగానే సమాధానం చెప్తా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది. వైసీపీ నుంచి టీడీపీకి పోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఓటమి పాలయ్యారు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫలితాన్ని ఇచ్చారు తెలంగాణ ఓటర్లు. ఎందుకంటే కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు తిరిగి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేస్తే ప్రజలు ఎవరు కూడా ఓట్లు వేయలేదు, వాళ్ళంతా కూడా ఓటమి పాలయ్యారు. సో ప్రజలు చాలా విజ్ఞులు. ఎన్నికల్లో అదే రకంగా తీర్పు ఉంటుందని చెప్పి అందరం ఆశిస్తాం. ఏదేమైనప్పటికీ ఇది వాటి బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు వైసీపీ రాష్ట్ర నాయకులు శేఖర్ రెడ్డి గారు, వారితో పాటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ గారు బోల్లా సతీష్ బాబు గారు, జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు, బీజేపీ అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.